నేను ప్లే చేయాలి అంటే పెద్దవాళ్ళ సమక్షంలో పెద్దవాళ్ళు మాత్రమే చూడండి. మీ పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉంటే తీసుకోండి. నేను ప్లే చేయనా? బహుశా యూట్యూబ్ గైడ్లైన్స్ అంటారేమో, నేను అందుకు ప్లే చేయడం లేదు. చేయండి సార్, ఆ శిక్ష నేను పడతాను, యూట్యూబ్ గైడ్ లైన్స్ లో ఛానల్ పడతా స్ట్రైక్. అది సార్ రోహిత్ గారు నా మాట నేను చెప్పే కంటెక్స్ట్ సార్ వినండి. రోహిత్ గారు చాలా విషయాలు ఉన్నాయి. శేఖర్ ఉండండి. ఓకే, మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు చెప్పండి, మాట్లాడలేకపోతున్నారు. ఏంటి కమిట్మెంట్? మీరు వాస్తవాలని తెలిసే సమయంలో అంటే అవాస్తవాలా వన్ సైడే వెళ్తుంది, మీరు మాట్లాడలేకపోతున్నారా శేఖర్? శేఖర్ కరెక్ట్ కాదు. సరే రండి శేఖర్. మీరెవరు గెలవడానికి మీరెవరు? శేఖర్ భాష ఇలాంటి ఉన్మాదుల్ని రండి, 5 నిమిషాల సమయం మనం టైం వేస్ట్ శేఖర్ భాష అతను ఒక మానసిక ఉన్మాదండి. శేఖర్ భాష దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. శేఖర్ భాష ఇదిగో ఈ ఎవిడెన్స్ ఉంది. శేఖర్ భాష స్టూడియో నుంచి పారిపోతున్నారా మీరు? శేఖర్ భాష అంటగట్టి ఈ అమ్మాయికి అక్రమ సంబంధాలు అంటగట్టి ఈ అమ్మాయిని బయటికి గెంటేయడాన్ని జస్టిఫై చేసే ప్రాసెస్. మీ ఉద్యోగం ఇప్పిస్తాం, మేము మాట్లాడతాం, మీ ఆఫీస్ తో మాట్లాడతాం. శేఖర్ భాష మీరు పారిపోతున్నారా? శేఖర్ భాష ఇదిగో ఇదేంటి? శేఖర్ భాష శేఖర్ నిజం చెప్పకుండా పారిపోతున్నారు. శేఖర్ కాదు మాట. శేఖర్ భాష లావణ్య కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్ నన్ను ఎన్ని బూతులు మాట్లాడాడు సార్ అసలు. ఇప్పుడు మీడియా ఉన్నది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. అతను ఒక ఫ్యాబ్రికేటెడ్ డ్రామా క్రియేట్ చేసి 2 రోజులు నేను కోర్టు పనిలోనో మీకు ఆరోగ్యం బాగోపోతేనో ఇష్టారాజ్యంగా ఇతనేదో మగవాళ్ళని కాపాడుతున్నట్టు, ఆడవాళ్ళకి కలిగినటువంటి బాధల్ని ఇతను తృణప్రాయంగా పక్కన పెడుతున్నట్టు నోటుకొచ్చిన మాటలు మాట్లాడారు. గౌరవనీయులైన రోహిత్ గారు పరిశీలించాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఈ రంకులు అంటగట్టి ఈ పిల్లలు బయటికి పంపేయడాన్ని జస్టిఫై చేసేటువంటి ఉన్మాద